అందరికీ నమస్కారం. రేపే ఆఖరి మాఘ ఆదివారం. మాఘ ఆదివారం మాఘమాసంలోని ఎంతో పవిత్రమైన పర్వదినం. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. మాఘమాసం అంటే మరీ ప్రీతి. మాఘ ఆదివారం నాడు సూర్య భగవానుడికి భక్తిగా పూజిస్తూ ఉంటారు. మాఘ ఆదివారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే త్రాగే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని తాగితే చాలు, జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి. మీ శరీరానికి అత్యంత శక్తి తేజస్సు వస్తుంది. మరి మాఘ ఆదివారం రోజు నీటిలో ఏం వేసుకొని త్రాగితే కోటి జన్మల పుణ్యం వస్తుందో, శరీరానికి వజ్రం లాంటి తేజస్సు వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉన్నది. మాఘమాసంలో పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుడిని విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పొడగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళల చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లోనైనా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. మాఘ ఆదివారం అనేది ఎంతో పుణ్యవంతమైన రోజు. ఇంత పుణ్యాన్ని ఇచ్చే ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, దైవారాధనలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ప్రాప్తకాలంనే మీరు నిద్రలేచి ముందుగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కాల్వల్లో కానీ, బావుల్లో వద్ద కానీ స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం కుదరని వారు ఇంటి వద్ద అయినా సరే స్నానం చేసుకోవచ్చు. ఆదివారం రోజు శివ ఆరాధన చేయటం ఎంతో మంచిది. ఈరోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం, ఆదిత్య హృదయం పఠించటం లేదా చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు గ్లాసు నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. ఆ తర్వాత ప్రమిదలో 3 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పూజించుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నీటిని తాగితే మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. ఈరోజు కుంకుమ పువ్వుతో కలిపిన నీటిని తాగడం వలన శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. మనోసంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మాఘ ఆదివారం రోజు మీరు ఏ సమయంలో నీరు తాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని త్రాగండి. మీకు సూర్యశక్తి లభిస్తుంది. ఇక ఈరోజు తలకు నూనె అంటుకోకూడదు. ఈరోజు నీళ్లు, వస్త్రాలు ధరించకుండా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాలు, ముల్లంగి కూర వంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం తినాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. పాశ్చాత్య సంస్కృతి వల్ల చాలామంది ఆదివారం నాడు మాంసాహారం తింటున్నారు. కానీ మాఘ ఆదివారం నాడు అలాగా చేయవద్దు. అది మహాపాపం. ఆదివారాన్ని ఎంత పవిత్రంగా భావించి మాంసం జోలికి పోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని ఈరోజు ఆరాధించాలి. ఇదే మన సంస్కృతి. కనుక ఈ మాఘ ఆదివారం లోపల పొరపాటున కూడా మాంసం తినకూడదు. ఉదయం స్నానం చేసి సూర్యుని ఆరాధించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఆ సూర్య భగవానుడే మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తాడు. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. మాఘమాసంలో ఆదివారం రోజు అతి మహత్యమైనది. ఇది అపమృత్యువును పొడగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం రోజు దగ్గరలో ఉండే వేప చెట్టు వద్దకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో పాలల్లో నీటిని, తేనెను కలిపి పోయండి. అలా పోసిన తర్వాత అక్కడ మట్టి తడిగా మారుతుంది కదా, ఆ మట్టిని తీసి బొట్టుగా పెట్టుకోండి. అలాగా వేప చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. మీకు ధనప్రాప్తి కలగాలని,
సంకల్పం చేసుకోండి. ఇదంతా కూడా చేయలేని వాళ్ళు కనీసం మాఘ ఆదివారం రోజు వేప చెట్టు కనబడితే మాకు ధనలాభం కలగాలని మనసులో అనుకొని ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని మంత్రాన్ని 3 సార్లు జపించండి చాలు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మాఘ ఆదివారం నాడు రాగి చెంబులో నీటిని తీసుకొని అజ్జం వదలండి. సూర్య సంబంధ స్తోత్రాలను చదవండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. మీకంతా మంచే జరుగుతుంది. మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావులు కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయోగలో స్నానం చేసినంత ఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళలో దీపారాధన, తిలహోమం, తిలదానము, తిలభక్షణం చేస్తే ఎన్నో కోట్ల రేట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ, రేగి ఆకులను కానీ, కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము పొంగల్ని తయారు చేసి వేడివేడి పొంగల్ని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలో కాదు, ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడ, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా ఆ మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి పోకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈరోజు కాదని ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాన బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తీసుకొని ఆ మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం రోజు పసుపుతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. మరి పసుపుతో ఏం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనిని నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తుంటారు. డబ్బు లేని వారు రోజుకు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెడుతుంటారు. వారి సంతానం అభివృద్ధిలోకి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వాళ్ళకి నమ్మకం. కుటుంబంలోని వారు తిలదిన ప్రవర్తమానంగా ఎదుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వారు ఇంట్లో పూజాపీఠం ముందు పసుపుతో ఒక త్రికోణాన్ని గీయండి. అంటే ట్రయాంగిల్ గీయండి. ఆ త్రికోణం మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. ఆ లక్ష్మీదేవి ఫోటోకు 5 ఉపచారాలు చేయండి. 5 ఉపచారాలు చేసే అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5 ఉపచారాలు చేయడం అంటే లక్ష్మీదేవి ఫోటోకు గంధం బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో దగ్గర పుష్పాలు ఉంచుకోవాలి. ఏ పుష్పాలైనా సరే ఉంచుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి ఫోటోకు దీపం వేయాలి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి ఆవి నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఇలా మాఘ ఆదివారం రోజు పసుపుతో ట్రయాంగిల్ వేసి లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి పంచోపచారాలు చేస్తే మీకు జీవితంలో దశ తిరిగి అదృష్టం తలుపు తడుతుంది. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా ఆ మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు మాఘ ఆదివారం రోజు ఈ కూరలు తినకండి, అలాగే దీపం ఇలా వెలిగించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు.